మతం ముసుగు వేసుకొచ్చిన ఏ ముస్లిము, ఏ క్రిస్టియన్ వినాయక చవితి ఎలా చేసుకోవాలో ఒక హిందూకి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మష్రూమ్స్ లాగా కనిపించే విషపూరితమైన పుట్టగొడుగులుంటాయి. అది ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో కొందరు పుట్టుకొచ్చారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే 2 వర్గాల మధ్యలో హిందువులకి, ముస్లింలకి మధ్యలో డిఫరెన్సెస్ చూపిచ్చి, వాటిని హైలైట్ చేసి, జనాల్ని రెచ్చగొట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనమెందుకు మ్యానిప్యులేట్ అయిపోతాం అని ధైర్యంగా ఉండకూడదు. ఎందుకంటే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త అయ్యుండొచ్చు. మన సౌత్ ఇండియా కొత్త అయ్యుండొచ్చు. కానీ ఆల్రెడీ భారతదేశంలో మన ఇండియాలోనే చాలా పార్ట్స్‌లో ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఒక ప్రాపగండా. అందులో భాగంగానే ఇప్పుడొక బ్యాచ్ ఒస్తారు. ముఖ్యంగా వీళ్ళు చెప్పే కంప్లెయింట్స్ పండగ ఇంట్లో చేసుకోవచ్చు కదా! వీధుల్లో విగ్రహాలు ఎందుకు పెట్టాలి? అది అందరికీ అడ్డం గదా! అని. రాజకీయ లబ్ధి పొందడానికి మతం ముసుగు వేసుకొచ్చిన ఏ ముస్లిము, ఏ క్రిస్టియన్ వినాయక చవితి ఎలా చేసుకోవాలో ఒక హిందూకి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఒక ముస్లిం రంజాన్ పండగ, బక్రీద్ పండగ ఎలా చేసుకోవాలో రాజకీయ లబ్ధి పొందడానికి మతం ముసుగులో వచ్చిన హిందువు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి బ్యాచే ముస్లింలు రంజాన్, బక్రీద్ చేసుకుంటున్నప్పుడు క్రౌడ్ ఎక్కువైన తర్వాత ఒక 10 నిమిషాలు రోడ్ మీద మ్యాట్ వేసుకొని నమాజ్ చేస్తే అప్పుడు గూడా వస్తారు. రాజకీయ లబ్ధి పొందడానికి మతం ముసుగు వేసుకొని హిందువుల్లాగా వచ్చి ముస్లింలు రంజాన్, బక్రీద్ ఎలా చేసుకోవాలో చెప్పి వెళ్తారు. అయితే వీళ్ళని విషపూరితమైన పుట్టగొడుగులు అని ఎందుకన్నానంటే ఒకప్పుడు ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ప్రతి హిందువు, ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి ఉండేవి. పవన్ కళ్యాణ్ ఫాంటా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు మన దగ్గరికొచ్చి మనకు చెప్పొచ్చు. ఒకే మాట చెప్పండి. హిందువులు వినాయక చవితి ఎలా చేసుకోవాలో రాజకీయ లబ్ధి పొందడానికి మతం ముసుగులో వచ్చిన ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఎవడైనా వచ్చి వినాయక చవితి గురించి చెప్పినా, లేదా రంజాన్, బక్రీద్ గురించి చెప్పినా, లేదా క్రిస్మస్ గురించి చెప్పినా అతన్ని బాయ్‌కాట్ చేయండి. ఎందుకంటే అతను ఫాంటా బత్తాయి పార్టీ. అయితే ముస్లింలకి, క్రిస్టియన్‌కి ఫాంటా బ్యాచ్‌తో సంబంధం ఏంటి అనుకుంటారేమో. రాజకీయ లబ్ధి పొందటానికి ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. మీకో చిన్న స్టోరీ చెప్తాను. నాకిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. మన్సూర్, మధు. మన్సూర్ అనేవాడు ముస్లిం. మధు అనేవాడు హిందూ. మన్సూర్ అనేవాడు 5 పూట్ల నమాజ్ చేస్తూ నిష్ఠగా ఉండే ఒక ముస్లిం. మధు అనేవాడు ప్రతిరోజు పూజ చేస్తూ నిష్ఠగా ఉండే ఒక హిందూ. వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ చూస్తున్నాను. 25 ఏళ్ల నుంచి మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. వీళ్ళ మతాలు వేరే. రాజకీయ పరంగా వీళ్ళకి అభిప్రాయ భేదాలున్నాయి. కానీ అది వాళ్ళ ఫ్రెండ్‌షిప్ మీద ఎప్పుడు ఇంపాక్ట్ చూపించలేదు. మన సౌత్ ఇండియన్ స్పెషాలిటీ. హిందువుల పండగలకి ముస్లిమ్స్ అయిన ఫ్రెండ్స్‌ని పిలిపించి వాళ్ళు చేసే పిండి వంటలు పెడతారు. ముస్లింల పండగలకి హిందువులుగా ఉన్న ఫ్రెండ్స్‌ని పిలిపించి వాళ్ళు చేసుకున్న బిర్యానీలు పెడతారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఏంటో ఫాంటా బ్యాచ్‌కి, ఫేక్ ధర్మరక్షకులకి, ఫేక్ సనాతనులకి చూపిస్తాం. మై డే ఇండియన్స్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీరు కూడా నాలాగే ఆలోచించే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.